మీరు నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. అవునరా, భార్యాభర్తల బంధానికి మీరు గొప్ప అర్థం చెప్పారు. సీతారాముల్లా కష్టాలు పడుతూనే శివపార్వతుల్లా ఆదర్శంగా నిలిచారు. ఇది తెలిసాక ఈ విషయంలో అత్తయ్యగారు ఎలా రియాక్ట్ అవుతారేమోనని భయంగా ఉందండి. ఎలా రియాక్ట్ అవ్వడం ఏంటమ్మా? నానమ్మ అగ్గిలం మీద గుగ్గిలం అవుతుంది. బామర్ది, బామ్మగారికి నువ్వు అహల్యని మళ్ళీ పెళ్లి చేసుకోవడం అస్సలు నచ్చలేదు. అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం అస్సలు నచ్చలేదు. మండిపడుతోంది ఆవిడ. జయజిందాకే కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది తాతయ్య. అత్తయ్య ఇంటికి వెళ్ళిపోయారా? పదండి, ఇంట్లో ఆవిడ ఏ పరిస్థితిలో ఉందో ఏమో. పదండి. ఈసారైనా ఈ పిల్ల పెళ్లి జరుగుతుందనుకున్నాం, మళ్ళీ పీటల మీదే ఆగిపోయింది. పాపం గౌతమ్ని పెళ్లి చేసుకోవాలని ఈ అమ్మ ఎంతో ఆశపడింది. చివరికి నిరాశే మిగిలింది. పెళ్లైన వాళ్లను కోరుకోవడమే తప్పు. డబ్బుంది కదా, ఏం చేసినా చెల్లుతుందనుకుంటే ఇలాగే జరుగుతుంది. గౌతమ్ బాగా బుద్ధి చెప్పాడు. అసలు పిల్లకి పెళ్లి రాతే లేదేమో, అందుకే పదే పదే ఇలా జరుగుతుంది. ఇక ఈ అమ్మాయి పెళ్లి మాట ఎత్తకపోవడమే ఉత్తమం. యామిని, మీరు చేస్తున్నది తప్పు. గౌతమ్ వాడి దారి వాడు చూసుకున్నాడు. వాడిని మర్చిపోండి అని 1,00,000 సార్లు చెప్పాను. విన్నారా? ఇప్పుడు చూడండి, అందరి ముందు పరువు పోయింది. మంచి చెప్తే తలకెక్కించుకోకుండా తల్లి కూతులిద్దరూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తించారు. 4 గోడల మధ్య తెలుసుకోవలసిన విషయాన్ని నలుగురి మధ్యలోకి తీసుకొచ్చి తలవంపులు తెచ్చుకున్నారు. ఇలాంటిది జరుగుతుందని నేను అన్ని ఆపేయమని చెప్పాను. కానీ మీ అహంకారంతో, ఆత్మాభిమానంతో చావు దేనికి పరిష్కారం కాదని మీకు మాత్రం తెలీదు అత్తయ్య? నాకు తెలిస్తే మాత్రం ఏం ఉపయోగమే? అన్నీ తెలుసున్న దాన్నన్నా విలువ, గౌరవం నాకేమైనా ఇస్తున్నారా? ఈ వంశం కోసం, ఈ కుటుంబం కోసం ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎన్ని కలలు కన్నాను. నా కళ్ళ ముందే అన్ని నాశనం అయిపోయాయి. ఆ రోజు ఆ ఇంద్రగాడి వల్ల ఈ ఇల్లు సగం మలినమైపోతే, ఈ రోజు ఈ అహల్య వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది. ఆఖరికి నా రక్తం, నా ఇంటి వారసుడు కూడా మలినమైపోయాడు. బామ్మగారు, నేను ఇంటికి వస్తానని, ఇలా మీ అందరినీ బాధ పెడతానని ఏ రోజు అనుకోలేదు. కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవంటారు కదా, అలాంటి పరిస్థితుల్లో నాకు గౌతమ్ గారికి పెళ్లి జరిగిపోయింది. పెద్దవాళ్ల ఆశీస్సులతో, చల్లని దీవెనలతో పిల్లల బ్రతుకులు బావుంటాయంటారు. మీరు బాధపడితే, క్షోభపడితే ఆ శోకం మీకే కాదు, ఈ ఇంటికి కూడా మంచిది కాదు. నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే, ఈ ఇల్లు, మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అందుకోసం నేనేం చేయమన్నా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.
కోసం మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనేం చేయాలో చెప్పండి, మీరేం చేయమన్నా చేస్తాను. వద్దు అహల్య, వద్దు. ఆవిడకి అలాంటి మాట ఇవ్వద్దు. ఆవిడ కోరరాంది కోరితే మనం ఏం చేయలేం. అవునమ్మా, నిన్నటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఎవరవునన్నా కాదన్నా నువ్వు ఈ ఇంటి కోడలివి. ఆ హక్కు అధికారం నీకుంటాయి. నీ కడుపులో ఏంటి వారసుడు పెరుగుతున్నాడా అహల్య? ఇలాంటి సమయంలో నీకేం కావాలో నీ కోరికలేంటో మేం తీర్చాలి కాని నువ్వు మా కోసం ఏదో చేయడం ఏంటమ్మా? లేదండి, బామ్మగారు ఈ ఇంటికి పెద్ద. ఆవిడ్ని బాధ పెట్టి